ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఒక గిరిజన మహిళ తాను కొనుక్కున్న భూమి కోసం సంవత్సర కాలంగా పోరాటం చేస్తుంది. సర్వే నెంబర్ 203/3లో పట్టాదారుడైన కొప్పుల వెంకటేశ్వరరావు వద్ద నుండి తల్లడి రాజకుమారి అనే గిరిజన మహిళ భూమి కొనుగోలు చేసుకుంది. ఆ భూమిలో గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం, రాజేష్ కుమారులు తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐటీడీఏ ఎస్డీసీ కోర్టులో కేసులు వేసింది. అయినా వారు కోర్టుకు రాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మరియు కొంతమంది భూ సెటిల్మెంట్ దళారులతో కలిసి తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయింది. అంతేకాకుండా అర్ధరాత్రి ఆ భూమిలో రేకుల షెడ్ నిర్మించారని పలుమార్లు జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, పంచాయతీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని ఆ గిరిజన మహిళ ఆవేదన చెందుతుంది. అయితే అది జస్టిస్ కోర్టులో కేసు నడుతుంది. అయినా కూడా కొంతమంది గిరిజనేతరులు పూదోట సామ్రాజ్యం, పూదోట రాజేష్ కుమార్ అనే వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల అండదండలు చూసుకొని అక్కడ అక్రమంగా రాత్రి షెడ్ వేసింది. ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. మరి ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, అన్నిటికీ కలెక్టర్ గారికి కానీ మరి వాళ్ళందరికీ నా కాగితాలు ఏవైతుంటే సమర్పించాను, కానీ ఇంతవరకు ఎవరు న్యాయం చేయట్లేదు. మరి దాని దగ్గరికి వెళ్తే వాళ్ళు దాడికి పాల్పడతారు. గొడ్డలు తీసుకొని రాధిక, గన్నెపల్లి సత్యం, మరి ఇక కొంతమంది మహాలక్ష్మి వాళ్ళందరూ నాపైకి దాడికి దిగుబడి గొడ్డలు తీసుకొని వచ్చి బూతులు మాట్లాడడం. మరి రాత్రికాల సమయంలో మరి మేము మామూలుగా అక్కడ ఏ పని జరగకుండా జేసీబీని అక్కడ పెడదామని వెళ్తే చాలామంది వచ్చి దౌర్జన్యంగా మా పైన దాడి చేసిండ్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కూడా ఇంతవరకు మరి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా పైగా మా గురించి దుష్ప్రచారం చేసుకుంటూ